మీ దృష్టిలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితనా కదా? చిచ్చి ఆయన జాతిపిత అండి. వాళ్ళు కేటీఆర్ అంటే హరీష్ రావు అంటే బీఆర్ఎస్ తెలిసి కూడా గుర్తించాలంటున్నారు. మీ దృష్టిలో ఏంటి మరి ఆయన జాతి పీత అనదలుచుకుంటే ఆయన ఎట్లయితేనండి. నేను అనేది మనం అనడం కాదు, కేసీఆరే స్వయంగా తెలంగాణకి నాతో కాదు, నేను ఒక్కడిని చేస్తే రాదు, ఇది టీఆర్ఎస్ అయ్యే పని కాదని రియలైజ్ అయినాక ఆయన పక్కకు జరిగి జేఏసీని ప్రమోట్ చేసిండు. సరే తనే పెట్టి ఉండొచ్చు ఎవరిని కోదండరామ్, కానీ ఆయన జేఏసీ ప్రమోట్ చేసినాకనే ఆ జేఏసీలోకి నీకు బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ రెండు గడ సిద్ధాంతంతో వచ్చింది, సిపిఐ కూడా వచ్చింది. టీఆర్ఎస్ ఒక్కటి ఉంటే ఎందుకు వస్తుంది? అది పొలిటికల్ పార్టీ కదా. ఆ పార్టీని కన్సాలిడేట్ చేయడానికి వచ్చినోడు వచ్చిండు, అక్కడికి ఆగిపోయింది, గ్రోత్ ఆగిపోయింది. అక్కడే స్టాక్ అది కేసీఆర్ లాంటి మహామేధ గుర్తించింది, మనతో కాదు ఇది అంటే. అప్పుడు కోదండరాం ముందు పెట్టి సకల జన పోరాటం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సాగర హారం కానీ, ఉస్మానియా పిల్లలు ఇచ్చిన పిలుపు అయితే షేక్ చేసింది. అది ఏంది? అసెంబ్లీ ముట్టడు అన్నాడు. అసలు ఆ పిల్లలు బయలుదేరి అసెంబ్లీ ముట్టడి చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాడా? ఆగుతారా పిల్లలు? వేలాది తరలి వచ్చి అటు అసెంబ్లీ నిజంగానే ముట్టడి జరిగింది అనుకో, షేక్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత కేసీఆర్ ఒక నిరాహార దీక్ష కూడా ఒక మలుపు తిప్పింది ఉద్యమాన్ని. దానికి దొంగ దీక్షది మనందరికీ.